గంటలు కాస్త రోజులవుతున్నాయి. కానీ పసిపాప ఇంకా బోరు బావిలోనే ఉంది. చిన్నారి ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో గురువారం రాత్రి నుంచి 37 గంటలుగా నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నిపుణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బోరు బావిలోకి నిరంతరంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఏమీ కాదు, బంగారు తల్లికి ఏమీ కాదు, క్షేమంగా బయటకొస్తుంది, మృత్యుంజయురాలుగా మురిపిస్తుంది. అందరిలో ఇదే ఆశ, అందరిది ఇదే ఆకాంక్ష. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్లతో తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. అయితే చిన్నారి మరింత లోతుకు వెళ్లినట్లుగా గుర్తించారు అధికారులు. అర్ధరాత్రి బోరులోకి లేజర్ కెమెరాతో మరోసారి పరిశీలించారు. కానీ లేజర్ కెమెరాకి కూడా చిన్నారి ఆచూకీ చిక్కలేదు. చిన్నారి దాదాపు 230 అడుగుల వరకు జారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. బోరుబావిలోకి నిరంతరంగా ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్య బృందాలు. కానీ సమయం గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. మరోవైపు చేవెళ్ల చిన్నారిని కాపాడటానికి ఓఎన్జీసీ, ఎల్ఎన్టీ సహాయం కోరింది రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం. ఒకసారి చేవెళ్లలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయని వివరాల్లోకి వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కృప మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృప, ఇప్పటికీ ఇంత ఆలస్యమైన తర్వాత అక్కడ అధికారుల్లో ఏమన్నా వాళ్ళు చేస్తున్న సహాయక చర్యల్లో ఏమన్నా ఒక బ్రేక్ అలాంటిది ఏమన్నా ఇస్తున్నారా, లేకపోతే నిరంతరంగా కొనసాగిస్తున్నారా? ఎలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు? మనం పాప ఎక్కడైతే మోటార్ బావిలో పడిపోయిందో అక్కడ ఫస్ట్ ఏవైతే తాడుతో కానీ ఇనుప చెవ్వతో కానీ నిన్న రాత్రి కూడా కొక్కేలను పంపించారు. ఏదైనా పాపకు సంబంధించి ఒక హెడ్ ఆధారం ఏమైనా దొరుకుతుందేమో, తలకు సంబంధించి ఆ పాటు పట్టుకొని పైకి లాగొచ్చు అని. కానీ ఇప్పుడైతే అవేమీ జరగడం లేదు. మనం చూడొచ్చు, పాప ఎక్కడైతే పడిపోయిందో అక్కడంతా కూడా ఒక షీట్ కప్పేశారు. అంటే ఆక్సిజన్ పంపడానికి ఏర్పాటు ఉంది, బట్ కానీ మొత్తం అక్కడ ఏదైతే సహాయక చర్యలు 1.5 డే నుండి జరుగుతున్నాయో ఈ పాప పడిపోయిన మోటార్ బావి ప్లేస్లో ఇప్పుడైతే అక్కడ ఏదీ జరగట్లేదు. అంటే ఒక రోబోటిక్ హ్యాండ్ కానీ, ఇనుప చెవ్వు కానీ, తాడు కానీ, కెమెరా పంపడం కానీ ఇటువంటివి ఏమీ లేవు. దానికి చుట్టూ రాళ్లు పేర్చారు. ఒక చైర్ కూడా దానికి అక్కడ చైర్ కూడా ఉంచడం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎవరిని రానియటం లేదు. అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా సరే అక్కడి వరకు కూడా రావద్దని చెప్పేస్తున్నారు అక్కడున్న పోలీసు సిబ్బంది. పాపకు సంబంధించి ఎక్కడైతే మోటారు బావిలో పాప పడిపోయిందో అక్కడైతే ప్రెసెంట్ ఎటువంటి సహాయక చర్య లేదు. కాకపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉంది, అలాగే రెస్క్యూ టీం అంతా కూడా ఉన్నారు. ప్రెసెంట్ ఇక్కడ వర్క్ జరగట్లేదు. కానీ అంటే పాపని ఇక్కడ నుంచి తీసుకురావడానికి ఇక్కడైతే ఏం జరగట్లేదు. ఎందుకంటే 40 అడుగుల వరకు పడిన పాప మోటార్ తీసిన తర్వాత మరో కొద్ది అడుగులు జారిపోయింది. ఇప్పుడు 230 అడుగుల వరకు వెళ్ళింది. మోటార్ తవ్వింది అయితే 450 అడుగుల వరకు లోతు ఉంది. పాప 230 అడుగుల వరకు వెళ్ళింది. కానీ అందరూ ఒక ఆశ ఉంది, పాప సజీవంగా ఉంటుంది, పాపను మేము సురక్షితంగా తల్లి ఒడికి చేరుస్తామని రెస్క్యూ టీం ఇప్పటికే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే పక్కన గొయ్యి తవ్వుతున్నారు. సమాంతరంగా ఏదైతే గొయ్యి తవ్వుతున్నారో 40 అడుగుల లోతు వరకు కూడా తవ్వారు. ఇంకా తవ్వుతూనే ఉన్నారు. ఈ తవ్వడం కోసం రాత్రంతా కూడా నిరంతరాయంగా ప్రొక్లైనర్ సహాయంతో మొత్తం ఈ రాక్ అంతా తీస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా రాళ్ల ప్రాంతం. ఇక్కడ ఒక మోటార్ని తవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక 600 అడుగుల వరకు తవ్వితేనే వాటర్ ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు పాప ఎక్కడైతే 230 అడుగుల వరకు వెళ్ళిందో అక్కడంతా కూడా మట్టి ఉంది, మొత్తం ఆ పైన వాటర్ ఉంది అని చెప్తున్నారు. అంటే అక్కడి వరకు వర్షం కూడా పడింది. అయితే వర్షపు నీరు వెళ్లకుండా మొత్తం అయితే లోపలికి వెళ్లకుండా మొత్తం చేశారు. అయితే ఇప్పుడైతే ఇటువైపు సహాయక చర్య జరగట్లేదు, కానీ అటువైపు సమాంతరంగా గొయ్యిని తవ్వి అక్కడ నుండి పాపని బయటకు తీసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈవెన్ కలెక్టర్ ఉన్నారు, అలాగే అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. నిరంతరాయంగా వాళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు. దేవి, ఇప్పటి వరకు 40 అడుగుల వరకు వెళ్లారు సమాంతరంగా గొయ్యి తవ్వుకుంటూ అని చెప్తున్నారు. కానీ 230 అడుగుల వరకు వెళ్లాలంటే ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ప్లాన్ చేయమంటున్నారు. నేను చెప్తున్నప్పుడు ప్లాన్ చేయమంటున్నారు.
కృప, మీకు మా వాయిస్ వినిపిస్తోందా? ఎస్ దేవి, ఇప్పటికి 40 అడుగులకు చేరడానికి ఇంత టైం పట్టింది. ఇక 230 అడుగులకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఈ ప్రొక్లైనర్ సాయంతో? ఎస్ ఎస్ ఇప్పుడు 40 అడుగులు వెళ్ళడానికి మనం చూసాం 1.5 డే వరకు టైం పట్టింది. ఇంకా పాప జారిపోయింది 230 అడుగుల వరకు వెళ్ళడానికి అనేది చాలా టైం పడుతుంది. ఎవరికి టైం చెప్పడం లేదు, ఎందుకంటే ఇది ఒక 2-3 రోజులు పట్టొచ్చు అంటున్నారు. కానీ ఎక్కడ ఆపము, ఇంకా త్వరగానే తవ్వడానికి ట్రై చేస్తామంటున్నారు. ఎందుకంటే ఎంత ట్రై చేస్తున్నారు, మొత్తం అంతా రాళ్లతో నిండిపోవడంతో అసలు లోపలికి మట్టి తీయాలని చాలా కష్టం అవుతుంది. అంటే కొంచెం టైం పడుతుంది మొత్తం అంతా. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా పైకి చెప్పట్లేదు ఇన్ని రోజులు పడుతుంది, ఇంత టైం పడుతుందని చెప్పట్లేదు. కానీ అంటే మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, ఒక 2 రోజులు అయితే ఖచ్చితంగా టైం పడుతుందని అర్థమవుతుంది. కాకపోతే పాపని తీసుకురావడానికి, బయటకు తీసుకొచ్చి పేరెంట్స్కి అప్పచెప్పడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా తొందరగానే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. అది టైం మాత్రం మేము చెప్పలేమని చెప్పేసి అంటున్నారు. రైట్. కానీ ఇప్పుడు ప్రొక్లైనర్ల సాయంతో 230 అడుగుల లోతుగా వెళ్ళాలంటే బోరుబావి కాబట్టి ఒకే చిన్న ఒక అడుగు దూరంలో, ఒక అడుగు సైజులో లోపల గంట వెళ్ళిపోయారు. కానీ ప్రొక్లైనర్ సాయంతో వెళ్ళాలంటే దానికి తగ్గట్టుగా కొన్ని గజాల స్థలం వాళ్ళు కిందకి తవ్వుకుంటూ వెళ్తున్నారు. అంటే అక్కడ ఎక్కువ టైం పట్టేస్తుంది. ఆ వాహనం అంతా వెళ్ళాలి కాబట్టి, వాహనానికి తగ్గట్టుగా ప్లేస్ సమకూర్చుకుంటూ వెళ్ళాలి కాబట్టి 230 అడుగులు లోపలికి వెళ్ళాలంటే మీకు కనిపిస్తున్న స్థలం అంతా కూడా కిందకి 230 అడుగులు తవ్వుకుంటూ వెళ్ళాలి. ఇది అక్కడ ఏమైనా ప్రత్యామ్నాయంగా ఇంకో ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఏమీ లేవు దేవి. ఎందుకంటే ఎక్కడైతే పాప పడిపోయిందో అది ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. అంటే తాడుతో ట్రై చేయడము, లేకపోతే కొక్కేలు పంపడము, ఇంకా ఇతరితర అంటే ఏదైతే అవకాశం ఉందో ఏ చిన్న అవకాశాన్ని ఇక్కడ వదలలేదు, ప్రతిదీ ట్రై చేశారు. కానీ అప్పుడు ఏంటంటే పాప కనిపించేది, అట్లీస్ట్ ఇక్కడ ఉంది, ఒక 40 అడుగుల వరకు చిక్కుకుపోయింది పాప, ఇంకొక 2 అడుగుల వరకు చిక్కుకుపోయిందని ఒక కెమెరా సహాయంతో విజువల్స్ లో, సీసీ ఫుటేజ్ లో గమనించాం. పాప చెయ్యి కూడా కదలటం కూడా మనం చూసాం. కానీ ఎప్పుడైతే ఇంకాస్త అడుగులు అంటే కొద్ది దూరం వరకు జరిగిపోయిందో పాపకు సంబంధించిన విజువల్స్ ఏమీ లేవు. పాప కదలిక అంటే పాపకు సంబంధించిన మూమెంట్ కూడా ఎవరికి కూడా కనిపించడం లేదు. కాకపోతే పాప సేఫ్ గా ఉందని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే ప్రెసెంట్ ఏం జరగడం లేదు. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో ఏం స్టార్ట్ చేస్తారేమో మళ్ళీ చూడాలి. కానీ ప్రెసెంట్ అయితే పాపను రక్షించేందుకు సమాంతరంగా ఏదైతే గొయ్యి తవ్వుతున్నారో అది వేగంగా తవ్వడానికి చేస్తున్న ప్రయత్నమే కనిపిస్తోంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ కృప. అక్కడ మనం చూస్తున్నాం. కానీ ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ప్రయత్నం జరిగిన తర్వాత అది విఫలమైనప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా కూడా ప్రయత్నం అలా కొనసాగిస్తూ ఉండాల్సిందే అనిపించింది. నిన్నంతా సహాయక చర్యల్ని చూసాం. సమాంతరంగా ఈ ఏదైతే గొయ్యిని తవ్వుకుంటూ వెళ్ళారో దానికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ రోబోటిక్ హ్యాండ్తో వాళ్ళు ప్రయత్నించారు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత దీనికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ సమాంతరంగా గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే పాప ఆ బోరుబావిలో పడిపోయిందో ఆ రాత్రి నుంచే ఒకవేళ ఆ పనులు అలా కొనసాగిస్తూ ఉంటే కనుక ఆ 40 అడుగులకు వాళ్ళు తెల్లవారుజాము వరకు చేరుకునేవారు. అక్కడ సమాంతరంగా అక్కడ ఏదైతే అక్కడ హోల్ ఒకటి ఏర్పాటు చేసి ఆ పిల్లను అలా చేర్చుండేవారు అనిపించింది. ఇక మరొక విషయం, మోటార్ వాళ్ళు ఒక ప్లేట్లా ఉంటుంది అనుకున్నారో ఏమో, మోటార్ ప్లేట్లో ఉంటుంది కాబట్టి ఒకవేళ ఆ అమ్మాయి దానికి పైనే ఉంది కాబట్టి ఆ మోటార్ ఒకవేళ తీసేస్తే ఆ మోటార్తో సాయంతో ఆ అమ్మాయి వచ్చేస్తుంది అనుకున్నారో ఏమో. కానీ మోటార్ అనేది అక్కడ ప్లేట్ లాగా లేకపోతే ఏదో ఆ అమ్మాయి బేస్ లాగా అక్కడ లేదు. మోటార్ అనేది ఒక జస్ట్ ఒక చిన్న మోటార్లా ఉంది. ఇట్స్ లైక్ మొబైల్కి ఒక 2-3 మొబైల్స్ అటాచ్ చేస్తే ఉండే సైజులో అక్కడ మోటార్ ఉంది. సో ఏదైతే తట్టుకొని అక్కడ ఆమె ఆగగలిగిందో ఆ సోర్స్ని వాళ్ళు బయటకు లాగేసినట్టుగా అనిపించింది. అందుకే 40 అడుగుల లోతులో ఉండాల్సిన చిన్నారి అంత ఇరుకైన అంత నేరో ప్లేస్లో నుంచి వాళ్ళు ఆ మోటార్ని లాగేయడం వల్ల కూడా ఆమెకి ఏమైనా గాయం కూడా అయి ఉండొచ్చు, అంత ఫోర్స్ఫుల్గా లాగేయడం వల్ల కూడా. ఇక పక్కనే అసలైన ఆధారం ఏదైతే ఆమెకు ఇప్పుడు వరకు 40 అడుగుల దగ్గర నిలబడిందో అది తీసేసినట్టు అయిపోయింది. అందుకే ఆమె ఇంకా అన్ని అడుగుల లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఎవరికి ఒకవేళ తెలియక లేకపోతే వాళ్ళు చేసిన ప్రయత్నం అప్పటికప్పుడు ప్రయోగం అనుకోవాలో ఏమనుకోవాలో, అప్పటి వరకు మన కోసం అలా ఊపిరి తీసుకుంటూ తన ప్రాణాలని కాపాడడానికి ఒకవేళ మనకి అవకాశం ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఒక్కసారిగా అది కూడా తీసేయడం వల్ల ఇప్పుడు అది ఆ పాపకే శాపంగా మారింది. 230 అడుగుల లోతులో ఇప్పుడు ఆ చిన్నారి ఉందంటే ఊహించడానికే చాలా కష్టంగా ఉంది పరిస్థితి ఎలా ఉంటుందో. ఇంకా పేరు కూడా పెట్టుకోలేదు, వాళ్ళు చిన్నారిని ముద్దుగా పిలుస్తున్నారు. ఆ చిన్నారిని కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు అవన్నీ కూడా విఫలమవుతూ వచ్చాయి.
రైట్, నిజమే. రోబోటిక్ హ్యాండ్ క్లిప్ సాయంతో పాపని ముందు బయటికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అంతకు ముందు లోపలున్న మోటార్ని బయటికి తీస్తే దాంతో పాటు పాప బయటకు వస్తుంది అనుకున్నారు. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. మోటార్ బయటకు వచ్చింది కానీ పాప బయటికి రాలేదు. పైగా చిన్నారి మరింత కిందకి జారిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎక్కారెడ్డిగూడలో చిన్నారి బోరుబావిలో పడిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. ఎలాగైనా పాపని సజీవంగా బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నాయి. దీనికి అందరూ అన్ని వైపుల నుంచి సహాయం చేస్తున్నారు. అనేక ప్రయత్నాలు కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి. అయితే నల్గొండ నుంచి ముస్తాఫా టీం కూడా ఇందుకోసం వచ్చింది. పాపను ఖచ్చితంగా ఎలాగైనా రక్షించాలనే ప్రయత్నం కోసం ఈ ప్రాంతానికి చేరుకుంది. చెప్పండి ముస్తాఫా, మీకు బోర్వెల్ దాంట్లో ఒక అపూర్వమైన అనుభవం ఉంది. మీరు ఏ ప్రయత్నం చేయాలని ఇక్కడికి వచ్చారు? మేము మా దగ్గర సీసీ కెమెరాతో సహాయంతో బోరులో పాప పడ్డది కాబట్టి సీసీ కెమెరా ఎంత లోతులో ఉందని కెమెరాతోటి మా యొక్క పరికరాలతోటి చేతులకు కాళ్ళకు తగిలిచ్చే లాకులు ఉన్నాయి మా దగ్గర. ఆ లాకులతోటి స్మూత్గా దెబ్బ తగలకుండా సునాయాసంగా పాపను ప్రాణానికి రక్షిద్దామని మేము ఇక్కడికి వచ్చాము. వచ్చే వరకు మేము 210 ఫీట్ల అడుగు లోతులో పాప ఉన్నది. పాప మీదంగా మట్టి పడ్డది. అయితే పాప మీదంగా కూడా వాటర్ వచ్చేసింది. అందువల్ల మేము లాక్ చేసి చూసాము, సీసీ కెమెరా వేసాము. బోరు మొత్తము కొలాప్స్ అయిపోయింది. అందువల్ల మాకు పాప ఉప్పడలేదు. కుక్కెలం వేసినా కానీ కొద్దిగా లైట్గా కుక్కెలం వేసినాం, తగులుతుందో ఏమని తగలలేదు, తీసినాం బయటికి, అంతే. ముస్తఫా, మీరు చెప్పండి, మీరు సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా గమనించారంటే ఏ లోతులో మీకు నీరు కనిపించింది, ఏ లోతులో మడ్డి కనిపించింది మీకు? మాకు 110 ఫీట్ల కింద వాటర్ పడ్డది. వాటర్ తగిలింది, మా సీసీ కెమెరాకు వాటర్ తగిలింది. సీసీ కెమెరా 210 ఫీట్ల దాకా అడుగులో దాకా వాటర్లో దింపాను. అక్కడ ఒండు ఏర్పడ్డది. ఆ ఒండు సీసీ కెమెరాలో పడ్డది. పాప మాత్రం అవపడలేదు. అంటే ఎంత లోతు వరకు మనం ఒకవేళ నిజంగా సహాయ చర్యలు చేయాలంటే ఎంత లోతు వరకు తీసే అవకాశం ఉంది మనకు? అసలు మేము 500 ఫీట్ల కింద పాప పడ్డా తీయగలుగుతాం. మా దగ్గర ఆ కెపాసిటీ ఉంది. మా దగ్గర అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. మా యొక్క టెక్నాలజీ, మా యొక్క మైండ్ ఉపయోగించి అక్కడికక్కడనే పనిముట్లను తయారు చేసి పాపను సునాయాసంగా తీసే యొక్క శక్తి గల వంచన ఉన్నది మా దగ్గర. ఇలా ముస్తఫా, ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అంతకుముందు కూడా నల్గొండ నుంచి ఒక టీం వచ్చింది. వాళ్ళు రోబో టెక్నాలజీ లాంటిది కొంత అంతకుముందు ఉపయోగించారు. చాలా సిస్టమ్స్ ఉపయోగించారు. ఏంటి మీరు ఉపయోగించే సిస్టమ్కి దానికి ఏంటి డిఫరెన్స్ ఏముంది అసలు? మాకు డిఫరెన్స్ ఏంటిదంటే మేము చూసి అక్కడ సీసీ కెమెరాలో పాప ఏ విధంగా పడ్డది, కిందికి పడ్డదా, తలకాయ కిందికి పడి కాలు పైకి ఉన్నాయా, కాలు కిందికుండి తలకాయ చేతులు పైకి ఉన్నాయా అనేది ఆ పనిముట్లను తయారు చేస్తాం. అక్కడనే బోర్ దగ్గరికి వచ్చి అక్కడనే తయారు చేసి అక్కడనే సీసీ కెమెరాతో సహాయంతో చూసుకుంటూ పాపను సునాయాసంగా నిమ్మలంగా దెబ్బ తగలకుండా తీసి బయట పెడతాం. ఇప్పుడు పాప ముందు 40 అడుగుల్లో ఉందని చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా కిందకి జారిందన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? మనం అంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా వెళ్తుంది? అంటే మామూలుగా పడిన తర్వాత ఇలా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే మన సహాయ చర్యల్లో ఏమైనా చిన్న లోపాలు ఏమైనా కనిపిస్తున్నాయా నీకు? పాప మాత్రం కేసింగ్ 60 ఫీట్ల వరకే పోయి ఉండాలి. పాప మాత్రం కిందికి పోకూడదు, జారకూడదు పాప కూడా ఆల్రెడీ. అయితే బోరు లోపల కొలాప్స్ అయ్యి ఉంటే పాప కిందికి జారగలిగే శక్తి ఉంటుంది. కానీ బోరు కొలాప్స్ లేనప్పుడు పాప మాత్రం ఎలాంటిది కిందికి జారే అవకాశం లేదు. కేసింగ్ వరకే పాప ఉంటుంది. మనం రాళ్లతోటి తీసినా కానీ ఒక పైప్ తోటి వచ్చినా కానీ పాప కిందికి పోయే ఛాయిస్ లేదు. పాప మాత్రం ఈరోజు 210 ఫీట్ల కింద ఉన్నది. ఏదో ఒక అవయవం దెబ్బతింటేనే పాప ఆల్రెడీ కిందికి జారిపోయింది. ముస్తఫా, చెప్పండి, ఇప్పుడు చాలా వరకు ముందు ఏదైతే మోటార్ ఉందని చెప్పారు, మోటార్ సంబంధించిన తాడుతో దాన్ని పైకి లాగితే పాప కూడా వస్తుందని భావించారు. ఆ సూత్రంతోనే ముందు మోటార్ను పైకి తీశారు. ఇప్పుడు మోటార్ని తీయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు చాలా వరకు వ్యక్తం అవుతున్నాయి. మీరు ఇందులో చాలా వరకు ఇటువంటి సిస్టమ్స్ అన్ని చూశారు. మోటార్ తీయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇందులో మోటార్ తీయటము మంచిది కాదు. మోటార్ తీయకుండానే పాపను తీస్తేనే మంచిగుండని నా అభిప్రాయం అనిపిస్తుంది. నా మనసు, నా టెక్నాలజీ, నా మైండ్ ఉపయోగించటం, మోటారు అడుగున పడేసి పాపను తీసే ప్రయత్నం చేయాలి.